ఏంటిది? చెప్పు చెప్పు చెప్పు. సెంటర్కి ఎందుకు రావాలమ్మా? కోడిగుడ్డు ఇప్పుడు అసలే తింటలేను. చికెన్ లేనిది సండే తిన అసలు అన్నమే ముట్టకపోతుంది. ఇప్పుడు అలాంటిది నేను శాకాహారం అన్నది చికెన్ లెక్క ఇష్టపడి మరీ తింటున్నా. చికెను రక్తం ఎట్లా చూసినో ఆ కోడి నాకు ధ్యానంలోకి వచ్చి నా మూతి సగభాగం అంతా కొరికేసి నా రక్తం చూసింది. అప్పటి నుంచి నాకు చికెన్ అంటేనే విరక్తి వచ్చింది. అప్పుడే ఫ్రిడ్జ్లో 3 గుడ్లు ఉంటే 3 గుడ్లు ఇంటెనక వారేసిన. అప్పటి నుంచి నాకు కౌస్ అంటేనే ఎలర్జీ. అసలు వాసన కూడా పడిపోదు. చేపలు బాగా తినేటోని. చేపలు లేని అసలు తాతయ్య వచ్చినప్పటిలో చేపలు అండి పెట్టేటోడు. చేపలు లేనిది అన్నం తినకపోతుంటే అలాంటి చేప కనిపించి నువ్వు నన్ను ఎందుకు తింటున్నావు, నన్ను తినే హక్కు నీకు లేదు అనుకుంటా అన్నది. అప్పటి నుంచి చేప చుతం తినుడు బంద్ చేసిన. పూర్తిగా శాకాహారినైనా. ధ్యానం చేసినప్పటి నుంచి సార్ చనిపోయిన రోజు పత్రిసారి కనిపించిండు. పత్రిసారి కనిపించి సార్ ఏ కలర్ అయితే డ్రెస్ వేసుకున్నాడో ఆ కలరే మా ఇంటి వెనక ఉండేది. ఆకాశం మీదికి సైకిల్ పట్టుకొని పోయేటోడు. నాకు రెడ్ కలర్ సైకిల్ అంటే బాగా ఇష్టం. ఆ రెడ్ కలర్ సైకిల్కి మీదికి పోతున్నాడు. నేను ఇట్లా సోఫాలో వండుకొని టీవీ చూస్తున్నా. మా అమ్మ అక్కడ బీడీలు చేసుకుంటుంది. మమ్మీ సార్ పోతుండు ఇక్కడేమో వేసిండని గడ్ల మొత్తం కూర్చొని అంతా లెంకిన. కానీ అక్కడ సార్ ఏం వేసిండు ఏం కనిపించలేదు. సార్ ఏ కలర్ బయట అని మా అమ్మ అన్నది. అంటే రెడ్ అండ్ వైట్ కలర్ అంటే అక్కడ సార్ లైవ్ చూస్తే సేమ్ డ్రెస్ కలర్ అదే ఉన్నది. ఎప్పుడు ఏ సమయానికి కనిపించిండు అంటే సమయం 6 గంటలు అప్పుడు కనిపించిండు. అప్పటికి అది ఏమో వేసిండని మొత్తం వెతికిన. నేను నీ లోపట్నే వేసిన అని అక్కడ ధ్యానం చేసినాక చెప్పిండు. అప్పటి నుంచి సార్ కనిపిస్తుండు. ఇప్పటికీ కనిపిస్తాడు. కానీ అంత పెద్ద ఏం చెప్పాడు. నేను చేసేది చూస్తాడు. నేనేమన్నా అంటే ఎసు కొడతాడు. అంతే. ఎస్ అన్న దానికే ఎసు, నో అంటే నో అంటాడు. థ్యాంక్ యూ. పిరమిడ్ గురించి కూడా చెప్పిండు. ఈ నాంపల్లి వెనకాల పిరమిడ్ రావాలి అని క్లాసు కూడా 10 నుంచి 1 దాకా అని చెప్పిండు. వెనక ఖచ్చితంగా మనకు అక్కడ పిరమిడ్ వస్తేనే ధ్యానులు మస్తు మంది అవుతారు అని అన్నాడు. తర్వాత పిరమిడ్ అయినాక చెప్తా అన్నాడు. 230/230 మామూలు వచ్చేది కాదు. ఇక సాక్షాత్ స్వర్గమే ఇక్కడ. 230. అదే సార్ ఎట్లా అమ్మో అది లేదు అమ్మ కాదమ్మా. ఒక్క నిమిషం. ఈ భూపతి గారు ఒకసారి ఆయన సన్మానం చేయాలని. పత్రిజీ 230/230 రాజవరం పేరు ఎవరు? అయితే మీ బాబా